మన్యాల టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. నేను గత 30 సంవత్సరాలుగా ఆకాష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ని నేను నడుపుతున్నాను. చాలా మందికి మేము ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పీరియడ్ ఇది. ఇటు 2 రాష్ట్రాల్లో కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అదేవిధంగా హోంశాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. దానికి చాలా మంది ఈ ఉద్యోగాలు దరఖాస్తులు చేసుకున్నారు. ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఈ జాబ్ల కోసం. సో ఈ స్టేట్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఏంటంటే హిస్టరీ. ఈ హిస్టరీ చాలా మందికి కొద్దిగా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డేట్లు ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి, అన్ని తారీఖులతో పాటు సంవత్సరాలు ఇవన్నీ ఉండాలి. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం అంటూ ఉంటాయి. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం అని స్టూడెంట్స్ ఫీల్ అవుతుంటారు. అదే విధంగా చాలా పేర్లు ఉంటాయి. చరిత్రలో చాలా మంది రాజుల పేర్లు, వాళ్ళ తరాలు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ రాజధాని పేర్లు జన్నీని. సో అందుకోసమే చాలా మందికి హిస్టరీ అంటే కొద్దిగా చిరాకు కూడా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, హిస్టరీ చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే నిరంతరం మనం ఈ స్పీడ్ ప్రపంచం గడుపుతున్నాం. ఈ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నిటి మధ్య మనం గడుపుతుంటాం. కానీ ఒక్కసారిగా మనం తొలి వేద కాలంలోకి వెళ్ళినా, మలి వేద కాలం గురించి చదివిన, ఆర్యుల చరిత్ర గురించి మనం చదువుకున్నాం, మరుల గురించి చదువుకున్నా, ఆ పీరియడ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ కాలంలోకి మనం వెళ్ళిపోతాం. అసలు మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సొసైటీ మనం బ్రతుకుతానని ఫీలింగే రాదు. ఆ చదువుతున్నంతసేపు ఏదో లోకంలోకి, గతకాలంలోకి వెళ్ళిపోతుంటాం. మనం మలివేద కాలం గురించి చదివితే మలివేద కాలంలో ఎలాగుందో అక్కడ పరిస్థితులు ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటాం కదా మనసులో. ఆ కాలంలోకి వెళ్ళిపోతుంటాం అంట. ఇలాగా ఒక హాయిగా ఉంటుంది ఎందుకు హిస్టరీ చదివితే. నేను అందుకోసమే నేను హిస్టరీ చాలా ఎక్కువగా దీని మీద స్టడీ చేశాను. ఇక చాలా మంది అందరూ డబ్బున్నోళ్ళే ఉంటారు కదా, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కోచింగ్ అట్లా తీసుకోలేరు వేలికి ఇచ్చి. అందుకోసమే నేను వాళ్ళకి హిస్టరీ చెప్పాలనుకుంటున్నాను. అంటే హిస్టరీకి సంబంధించి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే హిస్టరీ చాలా బోర్ కొట్టకుండా ఒక ఎంతూజియాజంతో మీరు నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోస్ తయారు చేస్తాను. ఉదాహరణకు మనం కానీ సింధు నాగరికత గురించి కానీ మనం చెప్పుకున్నట్లయితే, సింధు నాగరికత చూడండి. అసలు దాని ముందు చూడండి, హిస్టరీ అంటే అర్థం ఏంటండి? హిస్టరీ అంటే చరిత్ర అని చెప్పేసి దాని ట్రాన్స్లేషన్ కాదని అడుగుతుంది. హిస్టరీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి, ఆ భాషలో దాని అర్థం ఏంటి. అదే విధంగా చూడండి, సింధు నాగరికత తర్వాత ఆర్యులు వచ్చారా, సింధు నాగరికత అంటే ముందే ఆర్యులు వచ్చారా? ఋగ్వేదంలో 6వ మండలంలో ఈ సింధు నాగరికత గురించి ఏమని చెప్పబడి ఉంది? మహాభారత యుద్ధం అనేది ఈ సింధు నాగరికత కాలంలో జరిగిందా, సింధు నాగరికత కాలం తర్వాత జరిగిందా? అదేవిధంగా సింధు నాగరికత విరజిల్లేటువంటి వైశాల్యం అంతా, అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ నాగరికత విరజిల్లింది, అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ నాగరికత ఆ రోజులు ఉండేది. మరి అదేవిధంగా సింధు నాగరికత కాలంలో ప్రపంచంలో మరో 3 నాగరికతలు ఉండేవి. ఆ 3 నాగరికతలు ఏంటి? అదేవిధంగా సింధు నాగరికత ప్రజలు ఏ దేవుని పూజించేవారు? అదే సింధు నాగరికత ప్రజలుకి తెలియనటువంటి లోహం ఏంటి? అప్పుడు వాళ్ళు వాడే లోహం ఏంటి? మరి సింధు నాగరికత ప్రజలుకి తెలియనటువంటి జంతువు ఏంటి? మరి మొహంజదారో అనే పదం మనం చాలా మంది వింటాం కదా. అసలు మొహంజదారో అంటే అర్థం ఏంటి? హరప్ప అంటే అర్థం ఏంటి? మరి కాళీబంగ అంటే అర్థం ఏంటి? ఇలా మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ కలగజేస్తుంటాయి అనమాట. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, పురాతత్వ శాస్త్రం అని ఉంటుంది కదా, పురావస్తు శాస్త్రం గట్ట అంటారు కదా. ఇది ఎవరు మొట్టమొదటిసారి ఈ దేశంలో ప్రవేశపెట్టారు? మరి మొట్టమొదటి ఆర్కియాలజీ డైరెక్టర్ ఎవరు? ఇలా చూసుకున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎన్నో మనకి తెలియనివి, తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగించిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అనమాట. ఒక సింధు నాగరికత నుంచి తీసుకుంటే ఇంకా చరిత్రలో బోల్డ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇవి టాపిక్స్ ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, సింధు నాగరికత ప్రపంచంలో మిగతా నాగరికతల పేరుగాంచినంతగా సింధు నాగరికత ఎందుకు అంత పేరుగాంచలేదు? ఇప్పుడు మెసపటోమియా నాగరికత కావచ్చు, లేదా చైనా నాగరికత కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే అది ప్రపంచం చాలా పేరుగాంచే. మరి సింధు నాగరికత ఎందుకు అంత పేరుగాంచలేదు? ఇలా చూసుకున్నట్లయితే ఇలా ఇంట్రెస్టింగ్ ఎన్నో తెలుసుకోవాలనిపించే విషయాలు ఈ సింధు నాగరికత ఈ ఒక్క టాపిక్ లోనే ఉన్నాయి. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక సముద్రపుకి ఈ సింధు నాగరికతకి సంబంధం తెలుసా మీకు? అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నేను వీటి మీద వీడియోలు చేస్తాను. మీరు చూడండి, చూసి ఆ వీడియోస్ ఎలాగున్నాయో మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల టాక్స్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.